శ్రీకాకుళం నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవం అందరినీ ఆకట్టుకుంటుంది. 7 రోడ్ల కూడలి సమీపంలోని ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం జరగనుంది. మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. 10 రోజులు పుస్తకాల ప్రదర్శనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన, టెలిస్కోప్ ప్రదర్శన, శాస్త్ర విజ్ఞాన కార్యక్రమాలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సిక్కోలు పుస్తక మహోత్సవం ఎంతగానో ఆకట్టుకుందని పుస్తక ప్రియులు చెబుతున్నారు. పరిస్థితుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మొబైల్స్తోనూ, ల్యాప్టాప్లతోనూ, టీవీలతోనూ గడిపేస్తున్నటువంటి సందర్భంలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని, పుస్తకాలు చదివించాలనే ఉద్దేశంతో పుస్తకాలను వాళ్ళకి చేరువ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలంలో ఎక్కువగా స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కువ మంది సెల్ ఫోన్లు వాడకం విద్యార్థుల నుండి పెద్దల వరకు మారింది. ఇది ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తూ ఉంది. అదేవిధంగా విజ్ఞానాన్ని దూరం చేసిన పరిస్థితి ఉన్నది. చెడు అలవాట్లకు కూడా గురయ్యే పరిస్థితి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి పుస్తకాలు చదవడం అనేది ఒక హ్యాబిట్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ సిక్కోలు పుస్తక మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉండే పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈ సంబరాలని, ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పుస్తకాలు పిల్లలకే ఉపయోగపడినటువంటి అనేక చిన్న చిన్న కథలతో కూడినటువంటి ప్రపంచ వీక్షణాన్ని అందించినటువంటి బుక్స్ మాత్రం ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి సార్. దీన్ని ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని, ఎక్కడో మనం విజయవాడలో జరుగుతున్నటువంటి బుక్ ఫెస్ట్లో అక్కడెక్కడ చూస్తుంటాము. ఈరోజు మనం ఈ శ్రీకాకుళంలో ఈ 10 రోజుల కార్యక్రమంలో అనేక విద్యా, వైజ్ఞానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇక్కడ క్రోడీకరించి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక తరపున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లల్ని బుక్ ఎక్కడ అంటే ఫేస్బుక్ తెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్లోనే చదువుకోవడం, సెల్ ఫోన్లోనే చేస్తున్న ఇలాంటి సందర్భంలో పుస్తక మహోత్సవం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే పుస్తకాలను మరింత విస్తృతపరచాలి. ఈ రీడింగ్ హ్యాబిట్ ఒకసారి అలవాటు అయితే అదొక మంచి గుడ్ హ్యాబిట్. దీనివల్ల మరింత ముందంజ వేయడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ మాధ్యమాల ఇన్ఫ్లుయెన్స్ పడడం వలన పుస్తకాలని పక్కన పెడితే మనకి వచ్చేదంతా ఫేక్ నాలెడ్జ్ వస్తుంది. ట్రూత్, కరెక్ట్ నాలెడ్జ్ రావాలంటే పుస్తక పఠనం ఉండి తీరాలి. మంచి పుస్తకాలను చదవాలి. నేటి సమాజం, నేటి యువత అందరూ కూడా పుస్తక పఠనాన్ని కంటిన్యూ చేయాలని, దానికి పెద్దలందరూ సహకరించి ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారిగా శ్రీకాకుళం పట్టణంలో ఇంత భారీ ఎత్తున పుస్తక ప్రదర్శన అనేది జరపడం చాలా సంతోషం. ఈ కొత్త సంస్కృతికి వరవడి మొదలైంది. ఈ సందర్భంగా పెద్దలందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఫోన్స్ అనేవి ఎక్కువ వాడకూడదు. 24 అవర్స్ ఫోన్స్ వాడితే చాలా డ్యామేజ్ ఉంటుంది. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. మనకు బయట ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయో తెలుస్తుంది. మొబైల్ చూస్తే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, హెడేక్ అటువంటి టైప్లో సింటమ్స్ వస్తాయి సార్. బుక్స్ చూస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. మనకి నాలెడ్జ్ కూడా వస్తుంది. అలాంటి వ్యాధులు ఏమి రాకుండా ఉంటాయి సార్. బుక్ చదవడం వల్ల రిలీఫ్ వస్తుంది సార్.